హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే స్నాక్ రెసిపీ పొటాటో బైట్స్. సింపుల్గా, టేస్టీగా, క్రిస్పీగా పొటాటో బైట్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. వీడియోనైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఒక 20 మినిట్స్ ఈజీ స్నాక్ రెసిపీ. నేను చెప్పే స్టైల్లో కనుక చేసుకున్నట్టయితే మీరు పదే పదే ఇదే స్టైల్ని అయితే ఫాలో అవుతారు. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా పొటాటో బైట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా ఇలా నీట్గా వాష్ చేసుకున్న 4 పొటాటోస్ని తీసుకొని దీనికి ఉన్న తొక్కనైతే ఇలా తీసేసుకోవాలి. నేను ఇక్కడ 4 పొటాటోస్తో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఇలా మొత్తం తొక్క తీసేసుకోవాలి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ చేసిస్తూ ఉండండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ పొటాటో బైట్స్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. మన ఛానల్లో స్నాక్ రెసిపీస్ అయితే చాలానే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చూడండి. ఇలా మొత్తం పొట్టు తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఈ పొటాటోస్ని వేసేసుకొని వాటర్ని వేసుకోండి. ఇందులోకి కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు. మీరు పెద్ద సైజు పొటాటోస్ తీసుకున్నట్టయితే 2 ముక్కలు కట్ చేసుకొని బాయిల్ చేసుకోండి. నేను తీసుకున్న పొటాటోస్ చిన్న సైజే. చూడండి, ఇలా ఫోక్తో గుచ్చి చూస్తే ఇలా కాస్త బాయిల్డ్ అయితే సరిపోతుందండి. మరి ఎక్కువగా బాయిల్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ ఆలూని అయితే తురుముకుందామండి. ఇలా పెద్ద హోల్స్ ఉన్న సైడ్ తురుముకుంటే పొటాటో బైట్స్కి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఆలూనైతే తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ఆలూని వేసేసుకుందామండి. చాలా సింపుల్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి, ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. చిటికెడు పసుపుని యాడ్ చేయండి. అలాగే కారంని కొద్దిగానే వేసుకోండి. ఆల్రెడీ మనం పెప్పర్ పౌడర్ వేసుకున్నాం కదండి. చూడండి, ఇక్కడ ఆర్గానో అయితే వేసుకుంటున్నాను. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర లేనట్టయితే కొత్తిమీరని కాస్త ఎక్కువగా యాడ్ చేయండి, అదే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకుంటున్నాను. మీరు బియ్యం పిండి ప్లేస్లో మైదాని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది. 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ అయితే కార్న్ ఫ్లోర్ని వేసుకున్నానండి. చూడండి, ఇలా మొత్తం అయితే కలిసేలా అయితే కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండి లాగానైతే కలుపుకోండి. చూడండి, నేను చూపించేలా అయితే చేసుకోండి. ఒక 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి ఆయిల్ని అప్లై చేసుకోండి. ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని బైట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నేను చూపించేలాగా అయితే చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత 2 వైపులా కాస్త ప్రెస్ చేస్తూ చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు, కాస్త పొడుగా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో అయితే చేసుకుంటున్నానండి. మీరు ఏ షేప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా బైట్స్ని మొత్తం ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఈ బైట్స్ని మనకి స్టోర్ కూడా చేసుకోవచ్చండి. మీరు ఎక్కువగా క్వాంటిటీలో చేసుకున్నట్టయితే ఈ బైట్స్ని ఒక గ్లాస్ బౌల్లోకి వేసుకొని డీప్ ఫ్రిడ్జర్లో కనుక పెట్టుకున్నట్టయితే ఈజీగా 15 to 20 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. అలా ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఫ్రీజర్లో నుండి తీసి డీప్ ఫ్రైకి చేసిస్తూ ఉంటే సరిపోతుందండి. చూడండి, నేను ఆల్రెడీ ఇలా బైట్స్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జర్లో పెట్టి తీసానండి. చూడండి, ఇలా తీసిన తర్వాత కాస్త బైట్స్ అనేటివి గట్టి పడతాయి. ఇలా చేయడం వల్ల క్రిస్పీనెస్ అనేటివి వస్తాయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిలాగా ఈ బైట్స్ని అయితే వేసేసుకుందాము. మరి ఎక్కువగా కాకుండా మూమెంట్ ఇచ్చేలాగా అయితే వేసుకోండి. మీ దగ్గర టైం లేనట్టయితే డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. లేదు టైం ఉన్నట్టయితే కనుక ముందే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జర్లో పెట్టుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేసిస్తూ ఉంటే ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్గా టమాటో కెచప్ని కూడా పెట్టండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి.
వేసిన వెంటే తిప్పకుండా ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత 2 వైపులా టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు కాల్చుకోవాలి. కాస్త కాలడానికి టైం ఎక్కువగానే పడుతుంది. చాలా సింపుల్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పైన లేయర్ అనేది గోల్డెన్ షేడ్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి అయితే ఈ బైట్స్ని తీసేసుకోవాలి. ఫ్రిడ్జర్లో పెట్టడం వల్ల ఆయిల్ని కూడా ఈ బైట్స్ అనేటివి ఎక్కువగా పీల్చుకోవండి. చూడండి, ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం అయితే తీసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా స్టైల్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు చూపిస్తానండి క్రిస్పీనెస్ అనేటివి ఎలా వచ్చాయో. చూడండి, సౌండ్ వింటేనే మీకు అర్థమైపోయింది ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ పొటాటో బైట్స్ అనేటివి. బయట లేయర్ క్రిస్పీగా, లోపల అలాగే సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ ఈవినింగ్ స్నాక్స్ లాగానైతే చాలా సింపుల్ అలాగే ఈజీ స్నాక్ రెసిపీ. మరి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. థ్యాంక్ యూ.